ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రాన్ని సందర్శించిన భక్తజనానికి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఈరోజు కొత్తపల్లి విశ్వనాథ్ గారు అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. అయితే దర్శనమే కాదు, ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రతిభను కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు అమ్మ దగ్గరికి. ఇంతకు ముందు కూడా మీరు వచ్చారు కదా? అవును స్వామి. ఎప్పుడు వచ్చారు? 6 నెలల క్రితం. 6 నెలల క్రితం వచ్చారు. అవును. అయితే విశ్వనాథ్ గారు మంచి రచయిత. అంటే వారు ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యూట్యూబ్లో అమ్మవారి ప్రసంగాలు వినడం, స్వామి చెప్పినటువంటి ప్రవచనాలు వినడం, అందులో వాళ్ళకి ఏ ఘట్టం నచ్చిందో ఏంటో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అమ్మవారిని దర్శించుకొని ఒక పుస్తకాన్ని నాకు ఇచ్చారు. ఇది ఆ పుస్తకం, అంబటి కుండలు అనే నవల. పేరే చాలా చమత్కారంగా ఉన్నది, అంబటి కుండలు అని. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, జగతికి మూలమైనటువంటి ఒక స్త్రీని, మాతృమూర్తిని, ఒక మహిళా ధర్మాన్ని వివరించేటటువంటి మంచి ఒక అద్భుతమైన సాహిత్యం అనుకోండి. మోటుగా అంటే ఇక్కడ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి జనబాహుల్యానికి సంబంధించినటువంటి ధర్మాన్ని, మూలాన్ని వివరిస్తూ చాలా అద్భుతంగా రచించారు వీరు. వాస్తవానికి విశ్వనాథ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే స్వామి. మీరు నాకు ఈ బుక్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ పోయేటప్పుడు కార్లో కూర్చొని అట్లా ఒక పేజీ ఇట్లా ఒక పేజీ చదువుతాను అనమాట. వాస్తవం చెప్పాలంటే నేను ఇప్పుడు చివరిలో ఉన్నాను అనుకుంటా, ఇంకా కంప్లీట్ కాలేదు. నాకు తెలిసి 73, 74 పేజీ దగ్గర ఉన్నా. నేను 70 దగ్గర ఉన్నాను, 72 దగ్గర ఉన్నాను. చాలా సంతోషం మీరు రావడం, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని నేను చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైపోయింది. అంటే నువ్వు ఏ సామాజిక వర్గంలో ఎంతటి ఆ స్థాయి నుంచి నువ్వు ఇక్కడ వచ్చి రాగలిగితే ఇంత గొప్ప పుస్తకాన్ని రాస్తారని నాకు బాగా అర్థమైపోయింది. ఒకసారి ప్రేక్షకులకు మీ పరిచయాన్ని ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీరేం చదువుకున్నారు, ఇంతవరకు ఎన్ని పుస్తకాలు రాశారు, ఈ అంబటి కుండలు అనే ఈ పుస్తకంతో ఇది ఎన్నో పుస్తకం, ఇంకా ఎన్ని రచించారు, ఇంకా ఏమేమి ఉన్నాయని మీరు ఒకసారి చెప్పండి. మొదట మీ పేరేం పేరు? శ్రీ 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 ఆదిత్య పరశ్రీ సాముల వారికి పాదాభివందనం. నా పేరు కొత్తపల్లి విశ్వనాథ్. నేను కొడంగల్ నుంచి వచ్చాను. నేను అడుగుతా, మీరు నన్ను చెప్పండి, అక్కడ ఏం చూడొద్దు. మీరు టెన్షన్ అవుతున్నారు కదా, మొదటిసారి మాట్లాడుతున్నట్టు కెమెరా ఉండాలా కదా. మీ పేరేం పేరు? నా పేరు కొత్తపల్లి విశ్వనాథ్. సొంతం ఎక్కడ? మాది కొడంగల్ దగ్గర ఒక విలేజ్, పెద్ద నందిగామ. పెద్ద నందిగామ, ఓకే ఓకే ఓకే. మీరేం చదువుకున్నారు? స్వామి నేను ఫైన్ ఆర్ట్ చేశాను, బిఎఫ్ఏ, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం. డ్రాయింగ్ టీటీసీ చేశాను. ఓహోహో, సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వృత్తిపరంగా? నేను ప్రస్తుతం వృత్తిపరంగా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ రైటర్. ఇది వరకు ఎన్ని పుస్తకాలు రాశారు మీరు? స్వామి, అంబటి కుండలు నవల నా మొదటి నవల. అంబటి కుండల నవల నా మానస పుత్రిక, ఫస్ట్ రాసిన నవల ఇది. ఇంకా అముద్రితాలు చాలా ఉన్నాయి, చాలా రాశాను. ఒకటి జోగిని వ్యవస్థ మీద, ఒకటి ప్రేమ మీద రాశాను, ఒకటి లేబర్స్ మీద రాశాను. అట్లాగా రాశాను, ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని రాశాను. అవి ముద్రితాలు కాలేదు. అంబటి కుండలు అని నవలు రాయడానికి గల కారణం ఏమిటి? స్వామి, అంబటి కుండలు నవల రాయడానికి నాకు 4-5 సంవత్సరాల వయసు అనుకుంటాను. అప్పుడు మా చెల్లి సంతోషి పుట్టింది. ఉదయాన్నే శ్రావణ శుక్రవారము ఉదయాన్నే పుడితే, ఉదయాన్నే మా ఇంటికి కూర్చోడానికి ఒక అవ్వ వచ్చేది. వచ్చినప్పుడు అవ్వ అడిగింది, డెలివరీ అయిందా ఎట్లా కానీ అంటే, ఇట్లా ఆడపిల్ల పుట్టిందంటే, అయ్యో అంబటికుండ పుట్టింది అన్నది. ఆ అంబటికుండ అనే పదం ఫస్ట్ టైం విన్నాను నేను. ఇంకా అందరిని అడుగుతున్నాను, అంబటికుండ అంటే ఏంది అనేది. ఏదో ఒకటి అడుగుతావురా, నీకు ఏదో ఒకటి చెప్పాలని అందరు అనేవాళ్ళు, మా నాన్నమ్మ కూడా. అంబటి కుండలు అనే పదాన్ని ఎల్లమ్మ అనే ఒక అవ్వ అన్నది.
ఊడ్చేది. 35 ఇయర్స్ కింద మా ఇంటి దగ్గర వాకిలి ఊడ్చేది. అంటే ఒక వృద్ధురాలు, ఒక ఒక ముసలావిడ. వృద్ధురాలు. హ్మ్. మాకు సేవ చేసింది. చాలా ఆమెకి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడున్నారా ఆమె? ఇప్పుడు ఆమె లేదు. స్వర్గస్థురాలయ్యింది. స్వర్గస్థురాలయ్యారు. ఇది ఎన్ని సంవత్సరాల క్రింది మాట? ఇది 35 సంవత్సరాల కింద 'అంబటి కుండలి' అనే నవలకు బీజం పడిందప్పుడు. అంటే మీకు చెల్లెలు పుట్టినప్పుడు హ్మ్. ఆమె ఆడపిల్ల పుట్టిందా? మగపిల్లాడు పుట్టిందని అడిగినప్పుడు ఆడపిల్ల పుట్టిందని మీరు జెప్పిండ్రు. అవును. మీరన్నప్పుడు వెంటనే ఆమె అంబటికుండ పుట్టిందని జెప్పి అన్నది. అవును. అప్పుడు మీకు టక్కున ఒకటి తగిలింది. అంటే అంబటికుండ అంటే ఏంటి? పుట్టింది హ్మ్. ఆడపిల్ల అయితే ఈమె అంబటికుండని ఎందుకోసం అంటుందనే సందేహం మీకొచ్చింది. అవును. అక్కడ బీజం పడిందన్నమాట. బీజం పడింది. వాస్తవానికి అంబటికుండ అనే పదానికి అంబటికుండ అనడానికి మన మోటుగా పల్లెటూళ్ళలో హ్మ్. ఎంత లోతర్థం ఉంది తెలుసా? అవును. సరే ఇప్పుడు మీరు చెప్పండి. ఆమె అన్న తర్వాత? అన్న తర్వాత నేను కొందరిని అడిగాను. "అరే! నువ్వు ఏదో ఒకటి అడుగుతావు మా నాన్నమ్మ అందరూ నీకేదో ఒకటి జెప్పాలి" అని అనేవాళ్ళు. సరే అవ్వతో అడుగుదాం అనుకున్నాను. అడగలేను. ఇంక నేను వేరే వేరే చదువుకోవడానికి వేరే ఊరికి అట్లా వెళ్ళేవాడిని. అయితే తర్వాత మునుముందు నేను అనుకున్నాను. అది ఆడపిల్లలకు శక్తి స్వరూపాలకు పర్యాయ పదమని నా అంతరాత్మకు తెలిపింది. తెలుసుకున్నాను అంతరాత్మ ద్వారా. ఇప్పుడు అవ్వలేదు గతించింది. అది. అంబటి కుండలనే నవలల్లో మీరు ఏమేమి కూర్చారు? ఏమి రచించారు? అంటే దీన్ని చదివిన తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి అంతా గూడా మాబోటి వాళ్ళు 2 విధాలుగా అర్థం జేసుకుంటారు. ఒకటి తత్వజ్ఞానం, 2 సామాజిక జ్ఞానం. మీరు దీన్ని రచించిన తర్వాత ఏమి అనుభూతి పొందినారు? ఏ అనుభవంతోటి ఇది రాసారు? అంటే దీన్ని రచించిన తర్వాత సమాజానికి ఏం తెలియపరచాలనుకున్నారు? దీంట్లో ఉన్న నీతి ఏంటి? ఇది బీజం పడిందయితే మా చెల్లి పుట్టినప్పుడు. తర్వాత బీజం పడింది ఈ నవల రాస్తానని అనుకోలేదు. నా మెదడుకు వచ్చేసింది అంబటి కుండలనేది. తర్వాత సమాజంలో రకరకాల ఆహ్, రుగ్మతలు. రుగ్మతలు అవి చూశాను. నాకు కన్నీరు పెట్టుకున్నాను, కలత చెందాను. అంటే భ్రూణ హత్యలు గాని, వరకట్న దురాచారం గాని ఆహ్, ప్రతీదీ ఆడపిల్లలపై యాసిడ్ దాడులు గాని అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ మా మనసును కలిచివేసినాయి. విజయవాడ ఔట్‌డోర్ వర్క్‌కెళ్ళినప్పుడు అక్కడ విజయవాడలో శ్రీలక్ష్మి అనే అమ్మాయిని కొబ్బరి బొండాల కత్తితో నరకడము. అయితే సినీ నటీమణులు గూడా చాలామంది సూసైడ్ జేసుకోవడము. వాళ్ళకి డబ్బులున్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అంతా ఉంది. ఎందుకు చనిపోయారు? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, ఆలోచించుకున్నాను. అట్లాగా వరకట్న దురాచారాలు జూశాను. భ్రూణ హత్యలు చేసే వాళ్ళని గూడా చాలా మందిని జూసాను నేను. బయటికి చెప్పాను గూడా నేను ధైర్యంగా. భ్రూణ హత్యలంటే మోటోళ్ళకి అర్థం గాదు గదా! ఆ! మన వీడియోలు చాలా మంది మోటోలు లెక్క జూస్తారు. దాన్ని కొంచెం తెలుగులో జెప్పండి. భ్రూణ హత్యలంటే? అంటే చాలా మంది వంశోద్ధారకుడు గావాలి, మగ పిల్లవాడే గావాలి అని అనుకుంటారు గదా! హ్మ్. అందు గురించి ఆడపిల్లలను కనడానికి ఇష్టపడరు. హ్మ్. ఒకవేళ జెండర్ టెస్ట్ నేరమైనా గూడా సీక్రెట్‌గా జెండర్ టెస్టులు నడుస్తున్నాయి. నడుస్తుంది. జెండర్ టెస్ట్ ద్వారా ఆడపిల్ల అని తేలితే ఆడపిల్లని కడుపులోనే చంపేయడము ఒకటి పద్ధతయితే. రెండవ పద్ధతి లోకం జూసిన తర్వాత గూడా ఆడపిల్లల్ని సరైన గౌరవం లేక ఆడపిల్లల్ని ఏదో విధంగా కడతేరుస్తున్నారు. చిన్న చూపు పుట్టిన తర్వాత చూస్తున్నారు. గూడా ఆడపిల్ల పుట్టిన తర్వాత, ఆ ఆ! పుట్టిన ఒక రోజు పసికందుని తీసుకెళ్ళి చెత్త కుప్పలో వేయడం. అవును. లేకపోతే గటర్ కాలువలలో అంటే కెనాల్స్‌లో వేయడం. అవును. డ్రైనేజ్ మోరీలలో వేయడం. అవును. ఇంకెక్కడన్నా అడవులలో విడిచిపెట్టి రావడం. అవును. ఇవన్నీ గూడా భ్రూణ హత్యల కిందకే వస్తాయి. అన్నీ నేను చూసాను స్వామి. ఆ! అయితే ఇవన్నీ నాకు బయట మాట్లాడడం రాదు. హ్మ్. కానీ మూకిగా ఒక పేపర్ మీద పెట్టేవాడిని. ఇప్పుడు గూడా కెమెరాతో ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు మాట్లాడలేను. ఎంతైనా రాయగలను. ఇది ఇంటర్వ్యూ గాదు గానీ, మన యొక్క భావాలు పంచుకునేది. భావాలు. ఇప్పుడు మీరు భక్తితో అమ్మ పీఠానికొచ్చారు. నేను స్త్రీ సాంప్రదాయం అంటే శక్తి సాంప్రదాయంలో అమ్మవారి పరంపరలో ఉన్నాను కాబట్టి, అవును. రెండవది అమ్మ గురించి నేను చెప్పే గొప్పతనం మీకు నచ్చి, ఇది అమ్మకు సంబంధించింది కాబట్టి, అవును. ఇది మీరు నాకు తీసుకొచ్చిచ్చారు. అవును స్వామి. ఇందు జ్ఞానాన్ని మీరు ఆస్వాదించి 10 మందికి చెప్తారనే ఒక సద్భావనతో నాతోని అవును తీసుకొచ్చారు. స్వామి. వాస్తవానికి మీ విశ్వనాథ్ గారు రచించిన ఈ 'అంబటి కుండలు' అనే నవల, ఇందులో ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ చూడండి ఎంత అద్భుతంగుందో. మీకు దీని ఫోటో కొట్టి నేను స్క్రీన్ మీద ఇస్తాను. చాలా అద్భుతంగుంది. ఆయన ద్వారాన్ని మోస్తున్నట్టు, ద్వారం లోపల గూడా అమ్మవారిని చిత్రీకరించి, అమ్మవారి సహస్రాల మీద ఒక చిన్న పిండం ఉన్నట్టు, పిండం యొక్క బొడ్డు మీద నుంచి ఒక జ్యోతి ఉన్నట్టు,
మళ్ళీ ఆ కింది చిత్రంలో గూడా చాలా అద్భుతాలున్నాయి. ఈ చిత్రాన్ని ఎలా డిజైన్ చేశారు మీరు? స్వామి నిజం చెప్పాలంటే నేను బేసికల్‌గా కమర్షియల్ ఆర్టిస్ట్‌ని. ఓకే. ఫైన్ ఆర్ట్ తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ చిత్రానికి పేరున్న ఆర్టిస్ట్‌తో ముఖ చిత్రం వేయించాలనుకున్నాను. చాలా మందిని సంప్రదించాను. ఓకే. అయితే వాళ్ళ స్థాయికి కన్నా మించి రెమ్యునరేషన్ గూడా ఇవ్వాలనుకున్నాను నేను. వాళ్ళని గౌరవించాలనుకున్నాను. కానీ చాలా మంది సున్నితంగా తిరస్కరించారు కొందరు. కొందరు వీడికి నేనేమెయ్యాలి అనుకున్నారు. అట్లాగా ముఖ చిత్రం కోసం 4, 5 సంవత్సరాలు వెయిట్ చేశాను. హ్మ్. తర్వాత ఒక రోజు నాకు రాత్రి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి 12 తర్వాత ఒక ముఖ చిత్రం నేనే స్వయంగా వేయడం మొదలుపెట్టాను. తెల్లారేసరికి సూర్యోదయం వరకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఈ ముఖ చిత్రాన్ని గూడా కొందరికి చూయించాను నాకు కావాల్సిన శ్రేయోభిలాషులకు. అయితే వాళ్ళందరూ ఈ ముఖ చిత్రం వాళ్ళు అర్థం గాకనో, లేక బ్యాడ్ నేమ్ వస్తది నీకు, దీంట్లో అంతా బోతుంది రకరకాలుగా అన్నారు. ఇది వేయొద్దు. నీకు ఇన్ని రోజులు సంపాదించిన పేరంతా పోతదన్నారు. అయినా గూడా నా నేను చెడు మార్గంలో వెళ్ళట్లేదు గదా! నేను నా మనసులోని భావాలు ఈ ముఖ చిత్రంలో చూయించాను గదా! అని నా నిర్ణయాన్నే ఫైనల్ జేసుకున్నాను. ఇది పబ్లిష్ చేయడానికి ఇందులో ముఖ అంతా చిత్రం చేశాను. ఇందులో అంతా వ్యంగ్యపూరితమైనదేం లేదండి. అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు జెప్పారు. నేను చెప్తా. ఇప్పుడు దీంట్లో మీరు వివరించిన కోణం ఏదైతే ఉన్నదో, అవును స్వామి. ఇక్కడ జెండర్ కాలమ్సిటీ గూడా ఉన్నది ఆ! కదా! అవును. స్త్రీలింగం, పురుషలింగానికి సంబంధించింది గూడా ఉంది. హ్మ్. ఇక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ అన్నట్టుగా గూడా మీరు చూయించారు. అవును. ఇదంతా గూడా ఏందంటే, హ్మ్. స్త్రీ, పురుషుడి మధ్యలో ఉండే ఇద్దరి పరస్పరమైనటువంటి ధర్మాన్ని, ఒక వ్యక్తిగతమైనటువంటి గొప్పతనాన్ని మీరు వివరించారు. ఈ స్వామి. చిత్రం ఆధారంగా. అవును. విశ్వనాథ్ గారు రచించిన ఈ గ్రంథాన్ని అంటే ఈ నవలను ప్రతి ఒక్కరు గూడా తీసుకోండి. నేను వారి నంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు వారికి ఫోను జేసి తీసుకోవచ్చు గదండీ! తీసుకోవచ్చండి. ఏం అభ్యంతరం లేదు గదా! లేదు, లేదు. ఇది ఆ! తీసుకోవచ్చు. ఆ! ఎందుకు ఈ 'అంబటి కుండలు' అనే నవల మిమ్మల్ని తీసుకోమంటున్నానంటే, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క మూలాన్ని, స్త్రీ యొక్క ధర్మాన్ని, స్త్రీ గొప్పతనాన్ని అన్ని విధాలుగా తెలియపరచడానికి సామాజికమైనటువంటి కోణంలో. అంటే వైదికంగా వేదాంత పద్ధతిలో గాకుండా, సామాజికమైన కోణంలో తెలియపరచడానికి వీళ్ళు చాలా కృషి చేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు స్వామి. రెండవది 'అంబటి కుండలు' అనే నవల లోపల మీరు ఏమేమి రాసారు? కొన్ని చెప్పండి. మెయిన్ హెడ్‌లైన్ చెప్పండి. 'అంబటి కుండలు' నవలలో చెప్పాలంటే స్వామి, ఇది రాజప్ప పాటిల్ తన 2 భార్యలు, 6 కూతుర్లు, 1 కొడుకు కథ ఇది. అది. వాళ్ళ చుట్టూ కథ నడుస్తుంది. దానిలోనే వరకట్న దురాచారము, భ్రూణ హత్యలు, లైంగిక వేధింపులు, ఆహ్, అన్ని రకాల సామాజిక సమస్యలు మహిళలకు సంబంధించినవి తీసుకొని ఒక చోట క్రోడీకరించి దీంట్లో రాశాను. అయితే ఇప్పుడు ఈ 'అంబటి కుండలు' అనే నవలలో స్వామి. ఆడవాళ్ళని కించపరిచినట్టు ఉందా? లేకపోతే ఆడవాళ్ళని గొప్పగా చేసినట్టుందా? లేకపోతే ఆడవాళ్ళకు ఉండేటటువంటి బాధలు, కష్టాలు, సమాజంలో వాళ్ళని ఎన్ని కోణాల్లో అణిచివేస్తున్నారో తెలియపరిచేదుందా? ఏముంది ఇందులో? అవును స్వామి. ఇది ఆడవాళ్ళకి సంబంధించినవి. నేను చూసినవి, విన్నవి మాత్రమే పేపర్ మీద పెట్టాను. హ్మ్. వాళ్ళ అవస్థలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లాగా పెట్టాను. ఆడవాళ్ళకి అవస్థలంటే ఏంటేంటి? ఒకటి చెప్పండి చూద్దాం. ఆడవాళ్ళకు ప్రతి అవస్థ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ పేరుతో నయవంచన చేస్తుంటారు. హ్మ్. ఆడవాళ్ళని నమ్మించి మోసం చేస్తుంటారు. హ్మ్. అయితే ప్రేమించిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. హ్మ్. అదే ఈ మన 'అంబటి కుండలు' అనే దాంట్లో ఒక ఉందా అంశం ఆ ఉందా? అంశం ఉంది. ఆడవాళ్ళ ప్రేమకు సంబంధించి వాళ్ళు మోసపోతున్న తీరు ఇందులో ఉన్నదా? ఉంది. ఉంది. రెండవది ఆడవాళ్ళని లైంగికంగా వేధిస్తున్నటువంటి అది గూడా ఆ ఉదాహరణలున్నాయా? లైంగిక వేధింపులున్నాయి. ఇప్పుడు లేబర్స్ ఎవరన్నా ఒక చోట పని చేయడానికి వెళ్తే మేస్త్రీల వేధింపులు గాని, సినీ ఫీల్డ్ అంటారు. సినీ ఫీల్డ్ అనే గాదు. అన్ని ఫీల్డులలో లైంగిక వేధింపులున్నాయి. అంతెందుకు ఇంట్లో నుంచి గూడా వేధింపులున్నాయి. సమాజం ద్వారా వేధింపులున్నాయి. చూసినా ఎటు పోయినా ఆడవాళ్ళకు లైంగిక వేధింపులు ఉన్నవి. ఆ లైంగిక వేధింపుల్ని తట్టుకొని నిలబడి జాబ్ జేయవలసొస్తుంది. అంటే రకరకాల వేధింపులున్నాయి. ఈ ప్రేమ పేరుతో గూడా వేధిస్తుంటారు. అది నిజమైన ప్రేమ అయితే వేధించరు. హ్మ్. నిజమైన ప్రేమ అయితే ఆమె అవునన్నా, కాదన్నా స్వేచ్ఛగా వదిలేస్తారు. అవును. ప్రేమ అంటే ఇప్పుడున్న ప్రేమ 99% లైంగిక ప్రేమనే ఉంది. హ్మ్. నిజమైన ప్రేమ అమ్మాయిని బలి కోరదు. హ్మ్. నిజమైన ప్రేమ అమ్మాయి నిర్ణయాన్నే ఆమెకు వదిలేస్తుంది. ఒక్క మాటలో జెప్పాలంటే
ఒక అమ్మాయికి మనం ప్రపోజ్ చేయడము ఉమ్, మన హక్కు. ఉమ్, మన ప్రేమను తిరస్కరించడం ఆమె స్వేచ్ఛ. అవును. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్లకి తన ప్రియుడిని, భర్తని ఎన్నుకునే ఓటు హక్కు ఉన్నట్టే తన ప్రియుడిని, భర్తని ఎన్నుకునే హక్కు, స్వేచ్ఛ ఉంటుంది అని ఉమ్, నేను అనుకుంటున్నాను. నా ఉమ్. అభిప్రాయం. మీ పర్సనల్ ఇది. నా పర్సనల్ అభిప్రాయం. ఉమ్. అయితే అంబటి కుండలు అనే నవల లోపల స్త్రీ పుట్టినప్పటి నుంచి వృద్ధురాలై మరణించే వరకు ఆమె పడే అవస్థలు, హ్మ్. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, ఇబ్బందులు, ఇంకొకటి స్త్రీకి ఉండేటటువంటి గొప్ప స్థానము, స్త్రీకి ఉండేటటువంటి అధమ స్థానం అంటే నీచ స్థానం, సమాజంలో ఆమెను ఎలా చూస్తున్నారనే కోణాన్ని వివరించడానికి, స్వామి. దాన్ని తెలియపరచడానికి మీరు రచించినటువంటి గొప్ప రచన ఇది. స్వామి. అంతే కదా? అవును స్వామి. సంతోషం. ఆడపిల్లలకు పసికందు నుంచి పండు ముసలి వరకు లైంగిక వేధింపులు, లైంగిక అత్యాచారాలు తప్పట్లేదు. జరుగుతూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాము. ఉమ్, అది ఒకటి. ఉమ్. అయితే ఇందులో నేను ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని. దేవుడి పేరుతో పెళ్లి, దేవుడి పేరుతో పెళ్లి 68వ పేజీలో ఉంది. హ్మ్. అంటే దీంట్లో దేవుడి పేరుతో పెళ్లి చేసి వదిలే అమ్మాయిలు ఆయా ప్రాంతాల్లో ఆయా పేర్లతో, అంటే జోగిని, మాతంగి, దేవదాసి, బస్విరాండ్లుగా వదిలేసేవారు. జోగిని వ్యవస్థలో అమ్మాయిలకు ఊహ తెలియనప్పుడే దేవుడి పేరిట పెళ్లి చేస్తారు. వయసొచ్చాక కులగురువు దగ్గరో, ఊరి పెద్ద మనిషి దగ్గరో దాసిగా ఉండి కాలం వెళ్లదీయాల్సిందే. పూర్వం నుండి మొదలైన ఈ ఆచారం ఇప్పటికి కూడా కొనసాగడము మూఢనమ్మకం కాకపోతే మరేమిటి అనేది ఇందులో మీరు రాశారు. స్వామి. ఇది నేను 2 టైమ్స్ చదివాను. ఆ! 68వ పేజీలో. ఆ! దీని గురించి మీ అనుభవం ఏమిటి? ఎట్లా మీరు దీన్ని రాయడం జరిగింది? ఎందుకు రాశారు దీన్ని? దీంట్లో మీకు తెలిసిన కోణం ఏమిటి? అవును స్వామి. నేను ఇప్పుడు ఈ జోగిని వ్యవస్థ అనే గాదు, ఈ ఆడపిల్లలపై ఉన్న అన్ని దురాచారాలు గాని, ఏవైనా నేను నిజం జెప్పాలంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా నేను చూసాను. కొన్ని తెలుసుకున్నాను పెద్దవాళ్ళతో. అంటే నాకు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రెండ్స్ ఉంటారు. కొందరిని ఒక ప్రాంతానికి పోయినప్పుడు నా పనితో పాటు అక్కడ ఉన్న సామాజిక సమస్యల మీద ఫోకస్ జేస్తుంటాను. కొన్ని అడిగి తెలుసుకుంటుంటాను. అయితే అక్కడ కొన్ని విషయాలు సేకరించాను నేను పెద్దవారి ద్వారా. అయితే వాళ్ళు చెప్పిన విషయాలు నేను పరిగణలోకి తీసుకున్నాను. అయితే వాళ్ళు 100% చెప్తే, కనీసం దాంట్లో 90% అయినా నిజం ఉండొచ్చు అనుకున్నాను. నేను ఫీల్ అయ్యాను. మీరు రాసిన ఈ అంబటి కుండల్లో ఆ స్త్రీ యొక్క ఏదైతే జోగిని వ్యవస్థ, మాతంగి, దేవదాసి దాన్ని మీరు వర్ణించారు కదా! స్వామి. అది మీ వ్యక్తిగతమైన అనుభవము. హ్మ్. కాకపోతే దీంట్లో ఆధ్యాత్మికమైన మూలాలు, ధార్మికమైనటువంటి మార్మికత ఇందులో చాలా ఉంది. స్వామి. ఇక్కడ మీరిప్పుడు స్త్రీ యొక్క అవస్థని, ఆమె యొక్క గొప్పతనాన్ని అన్నింటిని తెలియపరచడానికి ఈ నవల రచించారు. హ్మ్. స్త్రీ ఇబ్బందుల పాలై, స్త్రీ అణచివేతకు గురి కావడానికి గల కారణం ఏమిటి? పురుషుడే కదా! అవును. పురుషుడే ఆమెను ఇబ్బందుల పాలు చేస్తాడు. అంటే అవును. లైంగికంగా వేధించినా, వరకట్నంగా వేధించినా, హ్మ్. ఇంకే కోణంలో వేధించినా ఒక పురుషుడు ఆమెను వేధించడం జరుగుతూ ఉన్నది. అవును. కానీ వాస్తవానికి వేదాంత సత్యం ఏం చెప్తుందంటే, హ్మ్. ఆడపిల్ల ఉసురు తగిన కొంప నిగలదని చెప్పిండ్రు పెద్ద మనుషులు. అవును. వేదాంత సత్యం ఏం చెప్తుందంటే, పాతివ్రత్య ధర్మంతో ఉన్న స్త్రీని పుట్టుకున్న పురుషుడి యొక్క వంశం ఎన్నటికీ జయం కాదు అని చెప్పింది. రెండవది ఏందంటే, శతసహస్ర కోటి యాగముల ఫలము చేసుకున్న విప్రుడైనను స్త్రీ ఉసురు తగిలితే నాశనం కాక తప్పదు అని చెప్పింది. స్వామి. బ్రహ్మకైనా ఆడశాపం పోదని చెప్పింది. హ్మ్. అంటే ధర్మము స్త్రీని ఎన్ని విధాలుగా గౌరవించాలో, ఎన్ని విధాలుగా ఆమెను చూస్తే భయపడాలో అన్ని విషయాలు చెప్పింది. స్వామి. కాకపోతే ఆడపిల్ల యొక్క సమున్నతమైన విలువలను తెలియపరిచేటటువంటి గురువులు లేకపోయిండ్రు, హ్మ్. టీచర్లు లేకపోయిండ్రు, హ్మ్. ఆధ్యాత్మిక పురుషులు లేకపోయిండ్రు, సంఘ సంస్కర్తలు లేకపోయిండ్రు. హ్మ్. ప్రతి కోణంలో స్త్రీ యొక్క స్వేచ్ఛ, స్త్రీని స్వతంత్రాలు ఉండనివ్వండి, స్త్రీకి స్వేచ్ఛనివ్వండి, హక్కులివ్వండి అని అడిగారు. స్వామి. కానీ భారతదేశం సెంటిమెంట్స్ మీద ఆధారపడి ఉన్నది. హ్మ్. నమ్మకాల యొక్క వలయంలో తిరుగుతది భారతదేశం. ఆ! అది హిందువు గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా సరే వాళ్ళ నమ్మకాల్లో వాళ్ళు కూరుకుపోయిండ్రు. హ్మ్. బలంగా దెబ్బ కొట్టకపోయినా బలహీనంగా దెబ్బ కొట్టొచ్చు. అనగా వాళ్ళ విశ్వాసాల మీద మనం గనక స్త్రీని నిలబెట్టగలిగితే, హ్మ్. స్త్రీని చూడగానే దండం పెట్టుకొని పోతారు. వేదాంతం పుట్టి ఎన్ని లక్షల సంవత్సరాలయింది. ఇప్పటికి గూడా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఆడపిల్ల అంటే ఒక ఆట బొమ్మగా ఉందంటే,
ఇక్కడ లోపం ఎవరిది? పురుషులది. ఇంకో విషయం స్వామి, ఇప్పుడు స్త్రీని గౌరవించేది, నైతిక విలువలనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో చెప్పాలి. మొదలవ్వాలంటే ఫస్టు మీరు నమ్మండి, నిన్న 'సుమన్' టీవీలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. స్వామి. ఒక తల్లి పటన్ చెరువు దగ్గర సొంత కొడుకే డ్రగ్స్‌కి అలవాటు పడి వచ్చి ఆమెని లైంగికంగా వేధించాడని, గొడ్డెళ్లతోనో కొట్టాడని, నిన్న 'సుమన్' టీవీ వాళ్ళు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించి జైల్‌లో పెట్టారు. స్వామి. చాలా అద్భుతం. 'సుమన్' టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వామి. అంటే తన కడుపులో పుట్టిన కొడుకే తన తల్లి మీద అటువంటి చర్యకు పాల్పడ్డాడంటే వాడెంత క్రూరత్వంలో పెరిగిండొచ్చు. అట్లా క్రూరత్వంలో వాడు పెరగడానికి ప్రోత్సహించిన స్నేహితులు అనుకోవాలనా, సమాజం అనుకోవాలనా, ఏ కోణంలో వాళ్ళని అలా చేశారన్నది మనం ఊహించాలిప్పుడు. కానీ అక్కడ బలైపోయింది కడుపులో పుట్టినటువంటి కొడుకు చేత తల్లి. స్వామి. ఆమె మహిళనే. అవును. నేనేమంటా అంటే కుటుంబం నుంచి మొదలవ్వాలనే కోణం లోపల హ్మ్. తల్లిదండ్రులు కలిసి పిల్లలకు జన్మనిచ్చి, వాళ్ళని పెంచి పెద్దగా చేసి, వాళ్ళకు విలువలివ్వాలే, ఆస్తులివ్వాలే, బంగ్లాలివ్వాలే, కార్లివ్వాలే, అన్నీ వాళ్ళనుకున్నట్లనే హ్మ్. సమున్నతమైనటువంటి జ్ఞానాన్ని, హ్మ్. మంచి సద్భావన పూరితమైనటువంటి ఆచార వ్యవహారాలను గూడా ఇవ్వాలని నా అభిమతం. అవును స్వామి. నిజమే. నా కోణం ఏందంటే, నా టార్గెట్ ఏందంటే ముఖ్యంగా ఈరోజు 'అంబటి కుండలు' అనే నవల మీద మనం మాట్లాడుకుంటున్నాం గాబట్టి, స్వామి. సమాజంలో ఆడపిల్లకుండేటటువంటి గొప్పతనాన్ని, ఆడపిల్ల ఉసురు తగిలిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయో చెప్పగలగాలి. ఇది ప్రతి ఆధ్యాత్మిక గురువు మీద, ప్రతి ధార్మిక పురుషుడి మీద ఆధారపడి ఉన్నటువంటి బాధ్యత. నేనదే చేస్తున్నా. చాలామంది మన పీఠానికొస్తారు. స్వామీజీ నాకు ఈ సమస్య ఉందన్నప్పుడు నేను వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని పరిశీలిస్తాను. గ్రహాలు బాగుంటాయి. ఏ గ్రహ బాధలుండవు. ఎవరు ఏం చేసినట్టు దాఖలాలుండవు. వాళ్ళ మీద భూత ప్రేతాది ప్రయోగాలు జరిగిన దాఖలాలుండవు. చాలా మందికి ఏముంటాయంటే నేను చూసినంత వరకు ఇంట్లో అందమైన భార్య ఉండ గూడా మళ్ళా బయటికి వెళ్లి వాళ్ళదైన కోరికలు తీర్చుకోవడానికి పరస్త్రీ సాంగత్యం చేస్తుంటారు గదా! ఆడపిల్ల మురికంటించుకొచ్చి ఇంటికొచ్చిన ఇల్లు తొక్కడబడతది. తొక్కుడబడ్డ ఇండ్ల 6 నెలల యశస్సు తగ్గుతది. 6 నెలల యశస్సు వెనక్కయిపోతే ఏడాది దరిద్రం తగులుతది. ఏడాది దరిద్రం తగిలిన ఇంటికి సంవత్సరంన్నర ధనహీనత ఏర్పడతది. ఇది చాలా మందికి తెలియదు. చూడండి, వ్యక్తిగత సుఖాలతో, వ్యక్తిగత కోరికలతో పోయిన పురుషుడికి జయముండదు. ఇది రాసుకోండి మీరందరూ అండర్‌లైన్‌లో. పురుషుడికి సుఖ సంతోషం అంటే తన భార్య, తన పిల్లలే సుఖ సంతోషాలు. వాళ్ళే వాళ్ళ సామ్రాజ్యం. ఇది మన ధర్మంలో చాలా విపులీకరించి చెప్పబడిందండి దీని గురించి. స్వామి. కాకపోతే ఏందంటే, గురువులు మాలాంటి గురువులు, స్వామీజీలందరూ గూడా వాళ్ళ పీఠం యొక్క గొప్పతనం, వాళ్ళ హ్మ్. పరంపర గొప్పతనం, హ్మ్. మా విష్ణువే గొప్ప, మా శివుడే గొప్ప, అమ్మవారే గొప్ప, గణపతే గొప్ప అని వాళ్ళ దేవుళ్ళని హైలైట్ చేసుకున్నారు గానీ, హ్మ్. ఇంట్లో ఉన్న తండ్రే దేవుడు, తల్లే దేవత, చెల్లెలే మనకుండేటటువంటి లక్ష్మీ సరస్వతులు, అన్నదమ్ముళ్ళే మనకుండే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వాళ్ళని గ్రహింపజేసుకొని, గౌరవింపజేసుకుంటే, ఇటువంటి అనర్థాలు జరగవు గదా! అవును స్వామి. నిజమే. నేనేం జెప్తా అంటే సమాజంలో అకారణంగా ఆకును గూడా తెంపరాదన్నారు మన పెద్ద మనుషులు. అవును. నిజమే. అకారణంగా ఆకును గూడా తెంపరాదన్నారు. హ్మ్. అకారణంగా గడ్డిని గూడా పీకరాదన్నారు. హ్మ్. అటువంటిది ఏ అధికారంతోటి, ఏ ధర్మంతోటి ఏ సంబంధం లేని స్త్రీ మీద నువ్వు చెయ్యి వేస్తున్నావు, కన్ను వేస్తున్నావు, చూపు పెడుతున్నావు, మనసు పెడుతున్నావు? ఏ సంబంధంతోటి? ఏ రిలేషన్‌షిప్ తోటి? ఏ బంధంతోటి? సరే పెట్టినావు ఓకే. అది నీ పురుష ధర్మం, నీ శరీరంలో ఉండేటటువంటి ఓజస్సు యొక్క ప్రభావం. హార్మోనల్ ప్రభావం అనుకుందాం. అద్దద్దు ఆగకుండా నీ కోరికను తీర్చుకోవడానికి పైశాచిక దాడి. ఒక క్రూరమృగం గదా తన కోరిక తీర్చుకోనికి ఇంకొక జంతువు మీద దాడి చేసినట్టు ఉంటది. అప్పుడు స్వామి. మనిషి అనాలనా? మనిషి విఘ్నత అనాలనా? పశువు అనాలనా? సమాజాన్ని దిద్దేటటువంటి టీచర్స్ అనుకోండి. స్కూళ్ళలో టీచర్స్ గూడా ఈ విషయాలు చెప్పాలి. అది రాశాను స్వామి. అది గూడా రాశాను. రాశారు గదా! అది గూడా ఉంది. ధన్యవాదాలు. థాంక్ యూ సో నాకు మచ్. ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి రావట్లేదు గానీ, అది గూడా రాశాను. దీనిలో ఉంది గదా! ఉంది. దాంట్లో అదుంది. అందుకే నేను వీక్షకులకందరికి చెప్తున్నాను. 'అంబటి కుండలు' అనే నవల తీసుకోండి. విశ్వనాథ్ గారికి ఫోను చేయండి. వారు మీకెక్కడ గావాలంటే అక్కడ పంపిస్తారు. పంపిస్తారా? పంపిస్తారు. కొరియర్‌లో గూడా పంపిస్తారు గదా! పంపిస్తారు. ఎందుకంటే చాలా మంది దూర ప్రాంతాల వాళ్ళు గూడా చూస్తారు పాపం. పంపిస్తారు. 'అంబటి కుండలు' అనే నవల మన మోటు పల్లెటూళ్ళలో ఉండే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు జీవించిన జీవన విధానానికి అనుకూలంగా రాశారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు మెయిన్ ఫస్ట్ ఆ పేపర్ మీద ఈ పిక్చర్ చూస్తేనే మీకు అర్థమైతది. దీన్ని జర మంచిగా ఈ దగ్గర పిక్చర్ గురించి ఒక విషయం జెప్పాలి స్వామి. ఈ పిక్చరు కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం వారి 32వ అంతర్జాతీయ గోల్డ్ మెడల్ పొందింది. అవార్డొచ్చింది.
ఈ పిక్చర్‌కా? ఈ పిక్చర్‌కి. వావ్! ధన్యవాదాలండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ దృశ్య కళల చైర్పర్సన్ కుడిపూడి సత్యశైలజ గారి చేతుల మీద అందుకున్నాను నేను ఈ అవార్డు. ఎప్పుడు? ఏ సంవత్సరం? ఇది లాస్ట్ ఇయరే 2023లోనే. మొన్న పోయిన సంవత్సరం మొన్ననే వచ్చిందా? జనవరి 22 తారీఖు. మీకు అవార్డ్ ఇచ్చారు దీనికి? అవార్డ్ ఇచ్చారు అమలాపురంలో. వాహ్! చాలా ఈ అద్భుతం పిక్చర్‌కే అండి. వచ్చింది. నేను చెప్తున్నా గదా! ఇది చాలా మంచి అర్థాన్ని వివరించేటటువంటి చిత్రం ఇది. అంటే మీరు ఇంతకుముందు బూతుంది, అదుందన్నారు, వ్యంగ్యంగా ఉందన్నారు. ఏం అవును. లేదు. ఎవరి చాలా, అభిప్రాయం వాళ్ళదనుకున్నాను. చాలా. ఆ స్త్రీ యొక్క నాభి స్థానం లోపల మీరు తాళం కప్పబెట్టారు. తాళం. అవును. చూడండి దాంట్లో ఎంత దాంట్లో ఒక అద్భుతమైన కోణం ఉంది. హ్మ్. ఇంకోటి ఆమె కూర్చున్నట్టుగా ఉంది. శిరస్సు మీద పెట్టుకున్నటువంటి అవన్నీ గూడా హ్మ్. చాలా. ఇందులో మూలాలు చాలా ఉన్నాయి వెలికితీస్తే. బతుకమ్మ గూడా ఉంది స్వామి ఇక్కడ. ఆ! కలర్ కలర్‌వి ఫ్లవర్స్ ఇవి. అదే. బతుకమ్మ గూడుంది. హ్మ్. బతుకమ్మ గూడుంది. దాన్ని బతుకమ్మ, అమ్మోరు. బతుకమ్మ అనుకోవచ్చు, ఇంకా గ్రీనరీ అనుకోవచ్చు, ఫ్లవర్స్ అనుకోవచ్చు, హ్మ్. నేచర్ అనుకోవచ్చు, వాటర్ ఫాల్స్ అనుకోవచ్చు, నదులనుకోవచ్చు, హ్మ్. కొండలనుకోవచ్చు, పైన ఆకాశం అనుకోవచ్చు, ఆ వెలుగుతున్నది సూర్యచంద్రులనుకోవచ్చు, హ్మ్. ఆత్మజ్యోతి అనుకోవచ్చు, సహస్రార జ్యోతి అనుకోవచ్చు, ఎన్నెన్నో అనుకోవచ్చు దీన్ని విడదీస్తే. అవును. కదా! అన్ని రకాల మీనింగ్‌ఫుల్‌గా వచ్చేటట్టేసాను. ఓకే. అయితే లాస్ట్ ఇంకొక మాట మిమ్మల్ని అడుగుతాను నేను. ఆ! విశ్వనాథ్ గారి యొక్క ఆహ్, పరిచయం వలన నాకొక విషయం అర్థమైపోయింది. ఏందంటే, సమాజంలో ఏ పురుషుడైనా సరే, తన తోబుట్టువు ఎవరైతే ఉంటారో, తన తోబుట్టువు ఏ విధంగా తన పక్కలుంటదో, వేరే అన్నలకు గూడా తోబుట్టువులుంటారు. తన కడుపులో పిల్ల పుట్టినట్టు ఆడపిల్ల పుట్టినట్లనే, వేరే వాళ్ళ కడుపులో గూడా ఆడపిల్లలు పుడతారు. నీ కడుపు తీపి, నీ మమకారం ఎంతో వాళ్ళ కడుపు తీపి, వాళ్ళ మమకారం అంతే. నీ తోబుట్టువుల పట్ల నీకెంత గౌరవం, ప్రేమ ఉంటుందో, వాళ్ళ తోబుట్టువుల పట్ల వాళ్ళకి గూడా అంతే గౌరవం, ప్రేమలుంటాయి. ఆ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని నువ్వు ఎడబాటు చేసి, వాళ్ళ కడుపు కోతకు నువ్వు బాధను మిగిలిచిన వాడవైతే, భగవంతుడు నీ రుణాన్ని ఏ జన్మలో గూడా నీకు తోబుట్టువు లేకుండా పుట్టిస్తాడు. ఈ జన్మలో ఆడపిల్ల ఉసురు తగిలించుకున్న పురుషుడికి, మరు జన్మలో మాతృత్వానికి సంబంధించినటువంటి ఏ ధర్మం గూడా సిద్ధించదు. ఇది నేను శోధించినటువంటి సత్యమూలాలు ఇవన్నీ కూడా. ఇంకొక మాట లాస్ట్ అండ్ ఫైనల్‌గా జెప్తాను. కొత్తపల్లి విశ్వనాథ్ గారు 'అంబటి కుండలు' అనే నవల రాయడం లోపల భగవత్ సంకల్పం ఉందని నా మనస్సు చెప్తూ ఉన్నది. భగవత్ సంకల్పం లేకపోతే ఇంత మంచిగా నవల రాసి, దీనికింత చిత్రమిచ్చి, ఈ పేరు పెట్టడం అనేది సాధ్యం గాదు. ఎంతోమంది రచయితలున్నారు. చాలామంది ఎన్నెన్నో బుక్కులు రాసారనుకోండి. ఇది చాలా అర్థవంతంగా అందరికి అర్థమయ్యే విధంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ స్వామి ఇంకొకటేందంటే, బుక్ గూడా ఎవరికైనా గిఫ్ట్‌గా ఇచ్చుకోవచ్చు. వేరే వేరే ఏవేవో గిఫ్టులు కొంటుంటారు. ఇది గిఫ్ట్‌గా ఇస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందనుకుంటున్నాను. ఏదన్నా ఒక స్కూల్‌లో తీసుకెళ్ళి దీన్ని టీచర్స్‌కి చెప్పి పిల్లలకి ఇప్పించే ప్రయత్నం ఏమైనా ఆ! చేశారా? టీచర్స్ స్పందించారు. వేరే ఎన్‌ఆర్‌ఐలు గూడా స్పందించారు. చదివి ఫీడ్‌బ్యాక్ జెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ముఖ చిత్రానికి ఒక, ఒక మేడం గారు వచ్చారు నా దగ్గరికి. ఎవరో వచ్చి బుక్ ఇచ్చిన తర్వాత, "ఇంగా ఈ మ్యాటర్ చదవలేను. ఫస్ట్ ముఖ చిత్రం నన్ను ఆకట్టుకుంటుంది. మీనింగ్‌ఫుల్‌గా ఉంది. భావభరితంగా ఉంది." అయితే అమ్మాయి గారు ఏమన్నారంటే, ఆ అమ్మాయి గారికి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం ఇష్టం ఉండదంట. కానీ ఎప్పుడో చిన్నప్పుడు లండన్‌లో ఎంఎఫ్ హుస్సేన్ గారి దగ్గర ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకుంది. తర్వాత సెకండ్ ఆటోగ్రాఫ్ మీ దగ్గరే తీసుకున్నానని ఆ మేడం గారు నాతో చెప్పారు. వాహ్! ఆ సూపర్. మేడం గారు చెప్పాక 1 ఇయర్ లోపు ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది దీనికి. చాలా గ్రేట్ అండి. చాలా అద్భుతం. విశ్వనాథ్ గారికి నేను గూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. లాస్ట్ ఇంకొక విషయం అడుగుతాను మిమ్మల్ని. అవును. ఇంకోటి 'జోగిని వ్యవస్థ' మీద ఏదో పుస్తకం రాసానన్నారు. అది అవును. పూర్తయిందా? ఆ! పూర్తయింది. జోగినిని ఒక అబ్బాయి ప్రేమిస్తాడు. హ్మ్. జోగిని చాలా నేను ఇప్పుడు మోడ్రన్ జోగిని యూనివర్సిటీలో చదువుకుంటుంది. అయితే మోడర్న్ జోగిని అంటే ఎట్లా? మోడ్రన్ జోగిని అంటే చిన్నప్పుడు ఆమెను జోగినిగా మారుస్తారు. పసికందున్నప్పుడు ఆమెకేం తెలవదు గదా! తర్వాత ఆమె అదృష్టం బాగుండి హైదరాబాద్‌లో యూనివర్సిటీ స్థాయిలో చదువుకుంటుంది. తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్ అయితాడు. ఏది మన నైతిక విలువలు కలిగిన ఒక ఫ్రెండ్ అయితాడు. మంచి ఫ్రెండ్ అయితాడు. అయితే అమ్మాయి అప్పుడప్పుడు సెలవులకు ఊరికొస్తుంది విలేజ్‌కి. ఊర్లో వీళ్ళ పెద్ద మనుషులయి వాళ్ళయి వీళ్ళయి అందరి కామనేత్రం పడుతుంది. సరే ఈమె ఒక్కతి మిస్ అయిపోయింది. దీన్ని గూడా వదలొద్దు మనము అనే ఫీలింగ్‌తో ఉంటారు. అంటే ఇప్పుడు మోడర్న్ కాలంలో గూడా ఇంగా లైంగిక వేధింపులు జేయాలి అది ఇది అనే ఫీలింగ్‌తోనే ఉంటారు. అట్లా రాసాను. చివరికి సమాజాన్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఈ అబ్బాయి.
చాలామంది అంటారు, "ఆమెను కావాలంటే ఉంచుకో, కానీ పెళ్లి చేసుకోకు." ఆ టైప్‌లో అంటాడు. ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే, చాలామంది పెళ్ళికి ముందే ప్రేమించి, లైంగికంగా కలిసి, ఏమీ తెలియని, ఏమీ ఎరుగని అమాయక కన్నెల్లా నటించి జీవిస్తారు. ఈమె నైతిక విలువలతో, నైతిక బాధ్యతలతో ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా ఉంది. ఇలాంటి అమ్మాయితో 7 అడుగులు వేస్తే తప్పు లేదని 7 అడుగులేస్తాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ తర్వాత తెలుస్తది. లోకమంతా కోడై కూస్తది. ఆమెకెప్పుడో శీలం పోయింది, హైదరాబాద్‌లో తిరిగింది అది ఇదని. కానీ ఆమె పతివ్రత అని ఆయన మనసుకే తెలుస్తది. అట్లాగా ఎవరు? ఆ రాశారు క్లైమాక్స్ పెళ్లి స్టోరీ. పెళ్లి చేసుకున్న అబ్బాయికి తెలుసు. పెళ్లి చేసుకునే అబ్బాయిని కూడా ఫ్రెండ్స్, బంధువులు అందరూ అంటారు. "అరే భయ్! కావాలంటే ఉంచుకో, దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంది?" అని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఎవరైనా "అరే! నీ మంచి నిర్ణయం, ఆదర్శ భావాలతో అమ్మాయిని పెళ్లి చేసుకో" అని ఎవరు అనరు. కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం ఓకే అంటారు. ఇక్కడ అట్లాగా చేసుకుంటాడు. ఇక్కడ ఒక విషయం అండి విశ్వనాథ్ గారు. మొన్న కరోనా వైరస్ వచ్చిందని ఒక వైరస్ కంటే ఒక చిన్న ఆహ్, రోగభూయిష్టానికి సంబంధించింది ప్రాణాంతకమైన ఒక వైరస్‌కి భయపడి ఎంత జాగ్రత్త పడ్డారు మానవులు. అవును. అది తమ శరీరంలో ప్రవేశించి వాళ్ళని నాశనం చేస్తది. ఎగతగైతే ప్రాణాన్ని కూడా తీసుకుంటదని హ్మ్. అది ప్రవేశించకుండా ఎన్ని జాగ్రత్తలు పడ్డారు. అవును. పడ్డారా? పడ్డారు. మాస్కులు పెట్టుకోవడం, శానిటైజేషన్ వాడడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము. హ్మ్. అసలు ఎంత అంటే నిప్పును గూడా చూసి భయపడరు. అంతకన్నా 100 రెట్లు వైరస్‌కి భయపడ్డారు. అది కంటికి గూడా కనిపియదు మనకు. అవును. చాలా భయపడ్డారు. కంటికి కనిపించని ఆ వైరస్‌ని చూసి ఒక మనిషి ఎంత భయపడ్డాడో, హ్మ్. సమాజమే, ప్రపంచమే భయపడింది. అవును. ఒక వైరస్‌కది. అవును. ఒక వైరస్‌కి అంతగానం భయపడాల్సొచ్చింది. కేవలం ప్రాణాంతకం అనే ఒక నెపంతో. అవును. అది ప్రాణాంతం కాకపోయుంటే గూడా భయపడకుండ్రి మళ్ళా. భయపడరు. అవును. అదే విధంగా అదే ప్రాతిపదికన నేనేం చెప్తున్నంటే, హ్మ్. ఒక వైరస్‌కి మీరు భయపడ్డారు. తరతరాలైన నీ వంశాన్ని సర్వనాశనం చేసేసేది ఆడపిల్ల ఉసురు, ఆడపిల్ల శాపం బాగా గుర్తుంచుకోండి. హ్మ్. ఆడపిల్ల పాపము, ఆడపిల్ల శాపము, ఆడపిల్ల కర్మ తగిలిన కొంప ఎన్నటికి ముందుకు రాదు, నెగలదు. మోటుకు మా పెద్ద మనుషులు అంటుండ్రి. గద్దెబాడు, గుద్దబాడు సంసారానికి పనికిరాదురా అంటుండ్రి. అర్థం తెలుసా? సాధువుల సొమ్ము, వేశ్యల సొమ్ము సంసారాలకు పనికిరావు, సంసార పోషణకు పనికిరావు అంటుండ్రి. ఇది సత్యం. ఆత్మజ్ఞానంతో నేను శోధించినటువంటి సత్యం ఇది. రెండవది బ్రహ్మహత్య పాతుకాలైన వెళ్ళిపోతాయి. గోహత్య సమానమైనటువంటి పాతుకములు గూడా వెళ్ళిపోతాయి. కానీ స్త్రీ దూషణ, స్త్రీ యొక్క అవమానము, స్త్రీ యొక్క శోకము, స్త్రీ యొక్క శాపము, ఆడపిల్ల ఉసురంటే బ్రహ్మాదులే కాలిపోతారు. ఎందుకంటే సృష్టికి మూలం. సృష్టికి మూలం. ఆడపిల్ల ఉసురు ఎందుకంటే సృష్టికి మూలం. చూడండి, స్త్రీ పురుషులు ఇద్దరు సంభోగించుకునేటప్పుడు ఆ సంభోగ ధర్మం లోపల పురుషుడు తన వీర్యాన్ని ఆడపిల్ల యొక్క యోనియందు ప్రవేశింపజేసేటప్పుడు ఆనందంగా ఆస్వాదిస్తూ మంచి ఆనందభరితమైనటువంటి ఆస్వాదనతోటి ప్రవేశింపజేస్తాడు. తన గర్భమునందు ప్రవేశించిన వీర్యం వలన తను సంతృప్తి పొందవచ్చనుకోండి. తను కొంత ఆనందంగా తాను గూడా కొంత భావానందానికి, భావతృప్తికి లోబడి గూడా వీర్యాన్ని స్వీకరించవచ్చు మహిళ. కానీ తను స్వీకరించినటువంటి ఆ పురుష రేతస్సును తన గర్భమునందు నిక్షిప్తం చేసుకొని 9 నెలలు తను తీసుకున్నటువంటి ఆ రేతస్సును పెంచడం లోపల ఎన్ని యాతనలు పడతది. ఎంత కష్టం పడతది. ఎన్ని ఇబ్బందులకు, ఎన్ని ఒడిదుడుకులకు ఆమె ఓర్చుకొని, ఎక్కడ మనము ఇబ్బంది పడితే తినగూడనివి తిన్నా, తాగగూడనివి తాగినా, ఒకవేళ బరువెత్తినా, ఎక్కడన్నా కాలు జారినా, కింద పడినా, ఆ స్వీకరించినటువంటి పురుష రేతస్సుకు వాల్యూ ఉండదు. అది వికటించి పోవాల్సిందే. ఒక స్త్రీ ఒక ఒక జన్మని ఇవ్వాలన్నా, ఒకరికి ప్రాణం పోయాలన్నా స్త్రీ యొక్క భద్రత, ఆ యొక్క ఆచి, తూచి ఆమె నడుచుకున్న నాడే ఒక బిడ్డకు జన్మనివ్వగలదు. పురుషుడు ఆనందంగా తన రేతస్సును విడిచినప్పుడు, గర్భమునందు ప్రవేశింపజేసినప్పుడు, స్త్రీ 9 నెలలు దాన్ని పెంచి పోషించిన తర్వాత అంతే సుఖంగా, అంతే ఆనందంగా ఆ పిండాన్ని బయటికి తీస్తుందా? తీస్తదా? అవును పురుషుడు సార్. తన రేతస్సును ఆనందంగా తీస్తాడు అవును. బయటికి. అవును. స్త్రీ ఆ రేతస్సును బయటికి 9 నెలల తర్వాత తీసేటప్పుడు అంత సుఖంగా తీస్తదా? అది చాలా ప్రాణాలను పణంగా పెట్టి తీయాల. ఎంత యాతన, ఎంత వేదన, ఎంత బాధ. ఒక ధర్మశాస్త్రంలో ఏముంది, ఒక గ్రంథంలో ఏముందంటే 14 భువన భాండములన్నీ గూడా దిక్కులు ప్రకటిల్లేటట పట 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 పటను పగిలిపోతూ ఎంత బాధనో
అంత బాధపడితే తప్ప ఒక పురుషుడు గాని, ఒక మహిళ గాని జన్మ తీసుకోదు. అంత బాధపడుతూ, అంత వేదనతో, అంతటి యాతనతో జన్మనిచ్చిన తర్వాత, ఆ మాతృస్థానం మీదన మీరు తప్పుగా ప్రవర్తన చేసేది. ఆ మాతృస్థానంతోన మీరు ఆటలాడేది. అక్కడే ఉంది చూడండి మూలం. ఆ తల్లి పడేటటువంటి బాధ, ఆ వేదన, ఆ యాతనకు నువ్వేమివ్వగలవు? ఏమి విలువనివ్వగలవు? ఏమి పెట్టగలవు? అంతటి ధర్మమూర్తి, సహనమూర్తి, అంతటి ఆ తల్లికి నీ కోరిక తీర్చుకోవడానికి నువ్వు ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే, ఆ ఉసురు, ఆ శాపం అనేది మీ వంశాలనే కాల్చివేస్తది. బాగా గుర్తుంచుకోండి. ఈరోజు 'అంబటి కుండల' నవల ద్వారా ఆడపిల్ల మీద జరిగేటటువంటి దురాక్రమణాలు, అత్యాచారాలు, ఆడపిల్ల అంటే ఒక ఆటవికమైనటువంటి బొమ్మగా భావించే సమాజానికంతా నేనొక విషయం జెప్తాను. పతివ్రతం పతివ్రత ధర్మం చెడినటువంటి స్త్రీ ఇంట్లో సుఖ సంతోషాలుండవు. స్త్రీని ఆటవికమైనటువంటి దృష్టితో చూసినటువంటి పురుషుడు గూడా ముందుకు రాడు. ఆ వంశం ఎన్నటికి జయముండదు. పిల్లల్లో ఏదన్నా జరుగుతది. వాళ్ళ జీవితాల్లోనన్నా జరుగుతది. సుఖహీనత, ధనహీనత, ఆరోగ్యహీనత, యశస్సు క్షీణించిపోవడం, ఏదో ఒక కోణంలో వాళ్ళు పతనం గాక తప్పదు. ఆడపిల్లను గౌరవించండి. మాతృత్వాన్ని గౌరవించండి. స్త్రీని గౌరవించండి. మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ ఇంట్లో ఏ రోగాలు ఉండవు. ఏ బాధలు ఉండవు. మొగోడు చేసిన పాపం ప్రసవించేటప్పుడు ఆడపిల్ల యొక్క ద్రోణానికి అడ్డుపడతాయంట. ఆమె ప్రసవించే వేదనకు అడ్డుపడతాయంట మొగోడు చేసే పాపాలు. ఇవన్నీ మీకు తెలియవు ఈ మూలాలన్నీ. అన్ని విషయాల కన్నా ఒక మాట చెప్తా. ఆడపిల్లను మాతృభావనతో చూడండి. సుఖ సంతోషాలతో జీవించండి. ఆ! విశ్వనాథ్ గారు మీరు చెప్పండి. ఏమో చెప్తున్నారు ఇంతకుముందు అంబటి. స్వామి ఇది ఈ సందర్భంగా నేను కొందరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో 35 ఇయర్స్ కింద బీజం పడ్డది ఒక అవ్వ వలన. హ్మ్. అంటే ఎల్లమ్మ. బీజం అప్పుడు నాకు స్కూల్‌కెళ్ళలేదు. అయితే అంబటి కుండలనేది మైండ్‌కి పడ్డది. ఎల్లమ్మ అవ్వకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఇంకా నిజం చెప్పాలంటే మాకు సేవ చేసింది. తగిన ప్రతిఫలం కూడా అప్పుడు అందలేదు. అమాయకంగా సేవ చేసింది. నేను ఫీల్ అయితున్నా ఇప్పుడు. ఈ ఇప్పుడు గౌరవం ఇంతకంతలైతే నేను అంబటి కుండలని నవల గౌరవం కొంత ఆమెకు గూడా మనం ఇవ్వచ్చు. మొత్తం ఇవ్వచ్చు. అంకితం. అంకితం. రైట్. ఆ! అయితే అంకితం మొదట్లో నేను అవ్వకనుకున్నాను, అమ్మకనుకున్నాను, చెల్లికనుకున్నాను. వీళ్ళకి అనుకోవడం ఎందుకు ప్రపంచంలోనున్న ఆడపిల్లలందరూ నా వాళ్ళని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీలకు అంకితం చేశాను. వాహ్! ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఫైనల్ చేశాను నేను. ఓకే. అవును ఇక్కడుంది అంకితం. హ్మ్. సృష్టికి మూలం స్త్రీ. అమ్మగా, ఆలిగా, సోదరిగా, స్నేహితురాలిగా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ, అన్ని రంగాలలో రాణిస్తూ, తమ వంతు పాత్రను పోషిస్తున్న మహిళా మహారాణులకు అంకితం. వాహ్! వాహ్! సూపర్. అది. అద్భుతం. అద్భుతం. అనుకున్నానింక. అమ్మకనుకున్నాను, చెల్లికనుకున్నాను. ఇవన్నీ వద్దు అందరూ కవర్ అయ్యేటట్టని అట్లా చేశాను. రెండోదేంటంటే, ఫస్ట్ ఇది నేను వ్యాసంగా రాశాను నేను. ఎప్పుడు 20 ఇయర్స్ కింద. వ్యాసంగా రాశాక కథగా రాశాను 4 పేజీల కథగా. కథగా రాసి 2014లో ఒక మ్యాగజైన్‌కి పంపించాను. అక్కడ శ్రీ సాహిత్య ప్రకాష్ గారని మా గురువుగారు ఈటీవీలో పనిచేశారు. సుమన్ గారి దగ్గర అక్కడ పర్సనల్‌గా. మంచి రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే అప్పుడు నేననుకున్నాను, ఇది కథ పంపిస్తే పబ్లిష్ అయితదో లేదో చాలామంది పంపిస్తుంటారు అని నన్ను నేను తక్కువ అంచనా ఏసుకొని పంపించాను. పంపించిన తర్వాత ఇక రాదులే అని అనుకున్నాను. నాకు ఒక వర్క్ చేస్తున్నాను. ఫోన్ మోగింది. ఫోన్ మోగిన తర్వాత మాట్లాడారు. ఇట్లా ఈరోజు 30 కథలొచ్చినాయి. 30 కథల్లో మీదొక్కటే సెలెక్ట్ అయింది అని చాలా సేపు మాట్లాడాడు. తరచుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి కలుద్దామని. తర్వాత అన్నాడు ఆమోదయోగ్యమైంది. పబ్లిష్ చేస్తాం నెక్స్ట్ వీక్ అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు. అది ఏ కథ? ఇదే అమ్మటి కుండలే. 4 ఓహో! పేజీల కథ. ఓకే. ఓకే. మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు నాతో. కథగా బాగుంది గానీ, నవలగా రాస్తే ఇంకా బాగుంటుంది. లెక్కకు మించి క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు నవలగా రాయండి అన్నాడు. అంటే అమ్మో! గురువుగారు నవల రాయడం నా వల్ల గాదు. నేను రాయలేను. అంత సులువైన పని కాదంట అని అన్నాను నేను. అంటే నువ్వు రాయకపోతే ఇంకెవరు రాస్తారు? నువ్వు రాస్తావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు పాజిటివ్‌గా ఉండు. ఆత్మవిశ్వాసంతో ఉండు. ఈ నవల రాయడానికే మీరు పుట్టారు. రేపే పబ్లిష్ అయ్యేది. అందుకే నేను ఆపేసాను. నవలగా రాయండి అని అన్నారు. అన్న తర్వాత ఇది చిక్కులో పడినట్టు నేను ఫీల్ అయ్యాను. నవల రాయడం నా వల్ల కాదు. కథ రాయడమే నా వల్ల కాదు అనుకున్నాను. అయితే చాలామంది నన్ను 99% ప్రతి విషయంలో నీతో రైటింగ్ స్కిల్స్ లేవు. నువ్వు రాయలేవు అది ఇది అని అనేవాళ్ళు. నేను నిజమే అనుకునేవాడిని.
అంతమందిలో ఈ సార్ మాత్రం "నువ్వే రాస్తావు. ఇప్పటికే లేట్ అయిపోయింది. అందరూ నిన్ను అట్లా అనడం వల్ల నిన్ను నువ్వు తక్కువ అంచనా ఏసుకున్నావని" ప్రోత్సహించాడు. ఆ సార్ అట్లా అనడంలో దయ్యం వదిలినట్టు అనిపించింది. ఇంగా నేను రాస్తాను. నేను రాయకపోతే ఇంకెవరు రాస్తారని రాయడం మొదలుపెట్టాను. కథని నవలగా. వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రేరేపించారు. ప్రేరేపించాడు. మీ చెప్పాడు. బలాన్ని పెంచారింకా. ఇప్పటికే నువ్వు రాయాలి. నిన్ను నిరాశపరిచాడు. వాళ్ళని అనాలని కోప్పడ్డాడు. వాహ్! తర్వాత మళ్ళీ ఒక ఛానల్‌లో నేను జర్నలిస్ట్‌గా చేరాను. సార్ కన్నా ఒక 6 నెలల ముందు. సార్ గూడా చేరాడు. ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్‌గా. అప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. "నవల ఎంతవరకు వచ్చింది శిష్యా" అని అడిగాడు. గురుగారు నేను నవల మీరు నవలలు రాసారన్నా. "నవల రాయడం అంత సులువైన పని గాదు. నేను రాయలేను" అని అన్నాడు. "మరి మీరే రాయనప్పుడు నేనేం రాస్తానంటే" "లే లే లే నువ్వు రాస్తావని" మళ్ళీ ప్రేరేపించాడు. అప్పుడు నవల రాసాను. చూయించాను. చూయిస్తే ఇంగా చెప్పాడు. దీంట్లో ఎక్కడ ఎడిట్ చేయలేడు. ఎక్కడ కట్ చెప్పలేడు. ఆ! ఆశీర్వదించారు. ఆ! అయితే ఈ నవలని మన తోటపల్లి సాయినాథ్ గారు హ్మ్. సినీ రచయిత. అవును. కె. విశ్వనాథ్ శిష్యుడు. అవును. కె. విశ్వనాథ్ గారి కళా తపస్వి శిష్యుడు. అవును. అట్లాగే మా గురువుగారు నాగబాల డి. సురేష్ కుమార్ గారు. అవును. వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదంతో వాళ్ళ చేతుల మీదుగా రిలీజ్ అయింది. అవును. 2022లో జనవరి 5 తారీఖు. ఓకే. అది. ముద్రణ డిసెంబర్ 2021లో ముద్రణ జరిగింది. రిలీజ్ కన్నా ముందు ముద్రణ చేశాము. అవును. అవును. హ్మ్. ఆ! అయితే ఇంకో విషయం అంటే దీనికి డాక్టర్ వెనగల రాంబాబు గారు మంచి రచయిత, నంది అవార్డు గ్రహీత. మంచి ప్రశంస ఇచ్చారు దీనికి. హ్మ్. చిత్రం గురించి భావ గర్భితంగా ఉందని. హ్మ్. ఈ చిత్రాన్ని ఇంకా చాలా అద్భుతంగా దీన్ని ప్రమోట్ చేయాలండి. దీనికి యునెస్కో లెవెల్‌లో గూడా దీనికి మంచి అవార్డ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అవును. దీని కూర్పు దీన్ని సెట్ జేయడం అనేది హ్మ్. మనిషి మేధస్సులో ఒక ప్రజ్ఞాతత్వానికి నిదర్శనం ఇది. అవును. చాలా గొప్ప ప్రజ్ఞాతత్వానికి నిదర్శనం. అందరికి నేను చూపిస్తాను. మీరు చూడండి. మీరు గూడా విశ్వనాథ్ గారికి ఫోను జేసి ఆ పుస్తకాన్ని తీసుకోండి. ఇందులో చాలా అంశాలున్నాయి. చాలా విషయాలున్నాయి. మీకు తెలియాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఇది చదవాలి. పుట్టినప్పటి నుంచి వృద్ధురాలి వరకు, పండు ముసలి నుంచి పసిపిల్ల వరకు, పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి. విశ్వనాథ్ గారు స్వామి ఇదంతా ఒక ఎత్తైతే, ఈ పుస్తకం రాసాక రాపోలు దత్తాత్రి గారని హ్మ్. లక్ష్మీనారాయణ శ్రీరామోజు గారు, మిత్రులు సురేందరు, ఇప్పగాయల సతీష్ గారు, కోట సారు వీళ్ళందరూ ఆహ్, శ్రీనివాస్ గారు ఇది దత్తాత్రి గారు ఏమన్నారంటే, "విశ్వనాథ్ నీ అంబటి కుండలు నీ మానస పుత్రికని ఎన్ని రోజులని సంకన పెట్టుకొని తిరుగుతావు? బయట ప్రపంచానికి చూయించు" అని నాకు ఎంకరేజ్ చేసి మాదంతా రెయిన్‌బో టీమ్ 7 మందిలో నేనొకడిని. వాళ్ళ సౌజన్యంతో రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు హార్దికంగా హెల్ప్ చేశారు. ఓకే. మీ బయటి ప్రపంచాన్ని చూసిందంటే వాళ్ళే అన్నారు. "ఇంకెన్ని రోజులు తిరుగుతావు? చూయించు" అని రిలీజ్ చేయించారు. నిజంగా మీ మానస పుత్రిక చాలా బాగున్నది. చాలా అద్భుతంగుంది. ధన్యవాదాలండి. ఇటువంటి రచనలు ఇంకా మీరు చాలా రచించాలి. మీ రచనకు ఏ విధమైన సహాయం గావాలన్నా, తోడు గావాలన్నా అంబాత్రయ క్షేత్రం నుంచి మేమెప్పుడూ ఉంటాం. స్వామి మీకు ఏ ధన్యవాదాలు స్వామి. విధంగా సహాయం గావాలన్నా మేముంటాము. స్వామి. మీరిలాగే ముందుకెళ్ళండి. ఇటువంటి రచనలు చేసే వాళ్ళని సమాజంలో చాలామంది ఎంకరేజ్ చేయాల. ఎందుకంటే ఇది చాలా జ్ఞానానికి అందరికి ఆదర్శవంతంగా ఉన్నది గాబట్టి, ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలా. ఇంకా అయితే స్వామి మీరేమో దీనిపైన మనకు సాహిత్య ప్రకాష్ గారు, నాగబాల డి. సురేష్ కుమార్ గారు, లక్ష్మీనారాయణ శ్రీరామోజు గారు, జర్నలిస్ట్ శెట్టి రవిశంకర్. అయితే ఇది ఈ వార్త ప్రపంచానికి తెలిసేటట్టు గూడా చేశాడు, ప్రచురించాడు. అట్లాగే మిత్రులు అమెరికాలో ఉంటాడు. మా మిత్రుడుంటాడు సిద్ధు అని. అందరూ ఎంకరేజ్ చేశారు నాకు. ఇప్పుడు ఈ సందర్భంగా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా మంది ప్రోత్సహించినందుకే ఇది బయటకొచ్చింది ఈ నవల. అది. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో సెలెక్ట్ చేశారు. ఉచిత శిక్షణ ఇవ్వడానికి. 10 మందిని చేశారు. అందులో నేనొకడిని. ఇప్పుడు అక్కడ కాబోయే దర్శకులు గూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. రచయితలున్నారు. అయితే అప్పుడు కథలు చెప్పడానికి జడ్జెస్ వచ్చారు. అయితే అందరు ఫ్రెండ్స్ కథలు చెప్పారు. అయితే నేను ప్రిపేర్ కాలేను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎమ్మటి కుంటలు కథ చెప్పాను నేను. వాళ్ళు 2-5 నిమిషాల లోపే చెప్పాలి కథ. అంతే టైమ్ ఇస్తారు. అందరికి అంతే టైమ్ ఇచ్చారు. నాకు చాలా టైమ్ ఇచ్చారు. ఇంకా అని చెప్పేసి గంట పైచిలుకు టైమ్ ఇచ్చారు. అప్పుడు రఘునాథ్ సార్ అని, శ్రీరామ్ సార్ అని ఈటీవీలో వాళ్ళు చెప్పారు.
ఇది సినిమాగా బాగుంటుంది. సీరియల్‌గా ఇంకా బాగుంటుంది. ఒక మంచి దర్శకుడి చేతిలో పడితే మంచి దృశ్య రూపం వస్తుంది అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. పర్సనల్‌గా గూడా చెప్పారు. ఎవరు ఏం చెప్పినా నువ్వు నిరాశ చెందకు. పాజిటివ్‌గా ఉండు. నువ్వు మంచిగా రాసావు. సరే అది సెలక్షన్ అయినా కాకున్నా దృశ్యంగా తీయడానికి ఒక నవలగా మాత్రం చిరస్మరణీయంగా మిగిలిపోతుందని సార్ వాళ్ళు గూడా చెప్పారు నాతో పర్సనల్‌గా నవల గురించి. ఈ 'అంబటి కుండలు' అనే నవలను ఒక దృశ్యమాలికగా అంటే ఒక చిత్ర రూపంలో కూడా తీసుకురావడానికి ప్లాన్ అంటే చేస్తున్నారనమాట. రామోజీ ఫిల్మ్ సిటీలో స్టోరీస్ అడిగారు వాళ్ళు. చెప్పాం మేము అక్కడ. అప్పుడు వాళ్ళు చెప్పారు. ఇది ఆమోదయోగ్యమైందని జడ్జెస్ చెప్పారు. కానీ చెప్పాక ప్రొడ్యూసర్ పిలుస్తాడా లేదా అనేది తెలియదు గదా! సెలెక్ట్ పర్వాలేదు. అయినంత మాత్రాన దృశ్య రూపం వాళ్ళు కావచ్చు, వాళ్ళు కాకపోవచ్చు. పిలిచినా, పిలవకపోయినా దీన్ని మీరన్నట్టుగా ఒక ధారావాహికలాగా, ఒక సీరియల్స్ రూపంలోనో, ఇంకేదో రూపంలో దీన్ని ముందుకు తీసుకురావడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. సరే. మాకు తెలిసిన కొంతమంది దర్శకులున్నారు, సరే. ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సరే. వాళ్ళకి ఈ పుస్తకాన్ని ఇచ్చి దీని గురించి తెలియపరిచి ముందుకు రావడానికి నేను పూర్తి విధాలుగా ప్రయత్నం చేస్తా. సరే. సంతోషం. మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. మా పీఠం తరపు నుంచి మిమ్మల్ని ఒకసారి సన్మానం చేసుకుంటాను. ధన్యవాదాలు స్వామి. అందరూ 'అంబటి కుండలు' అనే నవల తీసుకోండి. అంబాత్రయ క్షేత్రానికి అనుసంధానంగా ఉండేటటువంటి భక్తులకందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ఛానల్‌ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వనాథ్ గారికి ఫోన్ చేయండి. వాళ్ళ నంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. దానికి ఫోన్ చేసి తీసుకోండి. ఎందుకోసం తీసుకున్నామంటున్నానంటే, అమ్మగా నేనుండి అమ్మని ఆరాధిస్తున్నాను కాబట్టి, అమ్మ తత్వంతో ఆడుకున్న వానికి ఈ జగతిలో ఎన్ని అనర్థాలు జరగాలో, ఎన్ని కష్టాలు రావాలో, ఎన్ని ఇబ్బందులు రావాలో, ఎన్ని విధాలుగా వాని జీవితం సర్వ విధాలుగా నాశనమై పోవాలో పోతది. దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం, ఉదాహరణ మా కుటుంబాల్లో జరిగాయి. మా తాతలు గాని, మా ముత్తాతలు గాని, లేకపోతే మా నాన్న గాని, లేకపోతే మా ఇంకోరు ఎవరైనా సరే, నాకు జన్మనిచ్చిన తండ్రి గాని, ఇంకెవరైనా సరే, అందరి విషయాల్లో నేను చూస్తున్నాను. లైవ్‌గా చూస్తున్నాను. మా ఊళ్ళో చూసాను, మా ఇంటి పక్కల చూసాను. నేను చిన్నప్పుడు అందరి జీవితాల్లో కూడా చూస్తూ ఉండేవాడిని. అప్పటికైనా ఒకరు కష్టపడుతున్నారంటే, ఆ కష్టం వెనకాల ఉన్న మూలాన్ని నేను చూసేవాడిని. 100కి 99% మాతృత్వంతో ఆడుకున్న వాళ్ళ జీవితాలు చాలా నష్టపోతాయి. మెయిన్ భయంకరమైన రోగాలు రావడానికి, వెనుదిరగలేని జబ్బులు రావడానికి, దీర్ఘకాలికంగా నష్టపోవడానికి, ధనపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా లాస్ అవ్వడానికి కారణం గూడా ఆడపిల్ల ఉసురే. ఆడపిల్ల యొక్క కష్టము, ఆడపిల్ల యొక్క బాధ మంచిది కాదు. కోటి గోవులు ఏడిస్తే ఎంత పాపం తగులుతదో ఒక ఆడపిల్ల కన్నీటి బొట్టు విలువ అంత. కోటి మంది బ్రాహ్మణులు శాపం పెడితే ఎంత మనకు తగులుతుందో, ఒక్క ఆడపిల్ల మనసు కాల్చుకొని బాధపడి ఉసురంటే మన వంశానికి అది తగులుతది. దానికి సమాప్తి లేదు. మళ్ళీ దానికి ఉపసంహారం కావాలనుకుంటే, ఒక పుణ్యవతి, ఒక పతివ్రత మీ ఇంటికి శుభమస్తు అని దీవించగలిగితే తప్ప మళ్ళా ఆ శాపం పోదు. అంతటి పుణ్యాత్ములు ఎవరు దొరకరో. అందుకే మొదలుకే మీరు ఆడపిల్ల జోలికి పోకుండా ఉండండి. కరోనా వైరస్‌ని చూసి భయపడడం గాదు. ఆడపిల్లని చూస్తే అంతకన్నా కోటి రెట్లు భయంకరంగా భావించి దూరం ఉండండి. మీ పెద్దలు నిశ్చయించి 10 మంది పెద్దల సాక్షిగా కులంకి కుడిపేసి 10 మందిని ఆశీర్వాదభూరితంగా తీసుకున్నటువంటి నీ సహధర్మచారిణి కులగోత్రాలు కలుపుకొని నీ చేతిలో చేయి పెట్టిన స్త్రీతో సుఖపడు. రోజు సుఖపడు. 365 రోజులు సుఖపడు. సహధర్మచారిణితో ఏ సమయ సందర్భాలు లేకుండా సుఖపడ్డా గూడా దోషం లేదని చెప్పింది ధర్మం. నీ ఆరోగ్యరీత్యా, నీ ఐశ్వర్యరీత్యా, నీ యొక్క వంశరీత్యా, నీకుండేటటువంటి కొన్ని ధర్మాల రీత్యా కొన్ని ఆంక్షలు పెట్టింది ధర్మశాస్త్రం. పగటిపూట సంభోగించొద్దు. పుణ్యవ్రతాలు, పుణ్యతిథులు, పుణ్యనోములు, మంచి పూజలు, పునస్కారాలు నడిచేటప్పుడు సంభోగం చెయ్యకు. ఎందుకంటే పురుషుడు వీర్యాన్ని స్ఖలించుకున్నప్పుడు తన శరీరం చుట్టూ ఉన్నటువంటి తేజోపుంజములన్నీ గూడా వెళ్ళిపోతాయి. భగవత్ కళలు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ పూట తప్పు చేయొద్దు. మిగతా రోజులు సుఖపడు. పగలు కష్టపడు, రాత్రి సుఖపడను. సహధర్మచారిణితో సంభోగం చేయడానికి ఏ ఆంక్షలు ఉండవు. సహధర్మచారిణి కాదని అన్య స్త్రీలను కాంక్షించితివా? వచ్చే నీ ఇంటికి మహమ్మారి. నీవు నష్టపోతావు, నీ పిల్లలు నష్టపోతారు, నీ వంశాలే నాశనం అయిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. దీనికి ఉదాహరణ రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు ఎంతమంది లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని ఓడించేటటువంటి మహిషాసురుడు కూడా స్త్రీ కాళ్ళనే నాశనం అయిపోయిండు. నరకాసురుడు
ఎంతమంది లేరు, ఒకరా ఇద్దరా, ఎంతమందినైనా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ విద్య పనికిరాదు, జ్ఞానం పనికిరాదు, బలం పనికిరాదు, ఏ విధమైన స్థాయి తారతమ్యాలు పనికిరావు. చక్రవర్తి అయినా అష్టలక్ష్ములే చేతిలో ఉన్న ఆడపిల్లతో ఆడుకుంటే సర్వం నాశనం గాక తప్పదు. అందరూ నేను చెప్పిన విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయండి. మీ ఇండ్లల్లుంటే ఆరంభం కావాలి. మన విశ్వనాథ్ గారు అన్నట్టు మన గడప నుంటే ఆరంభం కావాలి. పిల్లాడు పుట్టి పెరిగి పెద్దగై తనకంటూ ఒక ప్రాపంచిక జ్ఞానం వచ్చినప్పటి నుంచి తల్లి చెప్పాలి, చూడు నాయనా, ఈ జగతిలో ఆడపిల్లను ముట్టుకున్నోడు నాశనం అయిపోతాడు. నీకు వయసు వస్తది, మూతి మీద మీసాలు వచ్చి గడ్డం వచ్చినాక నీకు శరీరంలో వయసు వచ్చిన తర్వాత మేము ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాం, ఆమెతోనే సుఖపడు, సంతోషంగా ఉండు. కాలేజుల్లో, స్కూళ్ళల్లో పిచ్చి పిచ్చి సినిమాలు చూసి సినిమాల్లో హీరోలు హీరోయిన్లు చేసినట్టు ప్రేమలు అవని ఇవని పోతే జీవితం అంతా సంకనాకిపోతుంది, సర్వనాశనం అయిపోతారని తల్లి మందలించాలి పిల్లల్ని. ఆడపిల్ల కాదురా అగ్గి కణము, ఆడపిల్ల కాదురా ముళ్ళకంప, ఆడపిల్ల కాదురా ఒక వైరస్ కన్నా కాదు కోటి వైరస్ల కన్నా డేంజర్, ముట్టకు నాయనా చెడిపోతామని చెప్పితే తప్పకుండా వాని మైండ్లో అది పడుతుంది. వాడు ముట్టనికి పోయినప్పుడు చూడనికి పోయినప్పుడన్నా అది తడుతుంది నెత్తిలా, గంట కొట్టినట్లు కొడుతుంది. ఎవరు చెప్తున్నారు? టై కడతారు, బూట్లు వేస్తారు, డ్రెస్ చేస్తారు, దూడని గదిమినట్లు గదుముతారు సాలెలకి. ఆడికి పోయినాక కూడా పిల్లలు చూస్తాడో, టీచర్లను చూస్తాడో, ఆయమ్మలను చూస్తాడో, చెప్పురాజులను చూస్తాడో, బాజుపోటు వచ్చి చూస్తాడో. కండ్లకు గంతలైతే కట్టి పంపించారు కదా మీరు, అన్నీ కడతారు కానీ గంతలైతే కట్టరు కదా. కళ్ళు ఎంత తెరుచుకున్నా కూడా గంతలు కట్టిన దానికంటే కూడా 100 రెట్లు వాడు జాగ్రత్త పడే విధంగా వాడిని బ్రెయిన్ వాష్ చేయండి. ఒక్క ఆడపిల్ల విషయంలోనే. ఆడపిల్ల విషయంలో ఏ పురుషుడైతే ధర్మాన్ని పాటిస్తాడో వానికి భగవత్ తత్పరతకు సంబంధించినటువంటి సిద్ధి కలుగుతుంది. ఇది సత్యం. మన పీఠం తరపున విశ్వనాథ్ గారికి ఒకసారి మనం సన్మానం చేసుకుందాము. అనుగ్రహ ప్రాప్తి, సరస్వతి కృపా కటాక్ష శుభం భవతు. భగవతి కటాక్ష ప్రాప్తి. మీరు ఇక ముందు ఏ రచన రచించినా, ఏం రచించినా మమ్మల్ని సంప్రదించండి. వస్తు రూపేణ, ధన రూపేణ ఏ విధంగానైనా మీకు మేము సహకరిస్తాము. అంబటి కుండాలనే నవలను మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తున్నానని అనుకోకండి. ఇది అమ్మతత్వానికి సంబంధించింది. వాళ్ళు నాలో మాతృత్వాన్ని గ్రహించి నేను అమ్మవారికి పూజిస్తానని ఒక గౌరవంతో నాతోకొచ్చారు. నేనే చెప్పాను, లేదండి మీరు రచించిన రచనను మన యూట్యూబ్లో చెప్దాము, అమ్మకు సంబంధించిన గ్రంథం ఇది, ఆడపిల్ల తత్వానికి సంబంధించింది కాబట్టి చెప్దామండి అని కూర్చుంటేనే ఈరోజు మేమిద్దరం మాట్లాడడం జరుగుతున్నది. మళ్ళీ కొంతమంది వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనిషి జ్ఞానం బహువిధంగా ఉంటది కదండి. అవును. వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఏ కోణంలో మీరు అర్థం చేసుకోకండి, మంచి సద్భావనతో అర్థం చేసుకోండి. ఈ నవలను ప్రతి ఒక్కరూ తీసుకొని మీ పిల్లలతో చదివించండి, మీరు చదవండి. అందరికీ శుభాశీషులు. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు. స్వామి గారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగే మన పీఠానికి అనుసంధానంగా మీరు ఉండండి. స్వామి. నేను మీ నుండి ఒకటి కోరుకుంటున్నా. స్వామి. మన యూట్యూబ్ మీరు చూస్తుంటారు కదా. చూస్తుంటాను. నా వీడియోస్ కొన్ని చూసి ఉంటారు. చూసాను. అమ్మవారి యొక్క పీఠానికి సంబంధించి, అమ్మవారి స్థాపనకు సంబంధించి ఒకటి, నా యొక్క ఈ పరంపరానుగతంగా ఉండే వేషభూషణకు సంబంధించి, నా ఆహార విహారాదులకు, నా యొక్క అనుష్ఠానం దానికి సంబంధించిన కొన్ని వీడియోలు మీకు పంపిస్తాను. వాటన్నిటిని చూసిన తర్వాత మా పీఠానికి సంబంధించింది కూడా ఏదన్నా ఒకటి మీరు రచించాలని నేను కోరుకుంటున్నాను. స్వామి, అది నా సంకల్పం కూడా ఉంది. నాకు ముందు నుంచి ఉంది. మిమ్మల్ని దర్శించకన్నా ముందు నుంచి ఉంది. అదృష్టము నాకే దక్కాలని అంబాత్రేయ క్షేత్రం గురించి, మీ గురించి తప్పకుండా రాయాలని ఉంది నాకు. నేను మీరు ఒక రచయితగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మన పీఠం గురించి మీరు ఏదైనా ఒకటి రచన చేయండి. దాన్ని చాలా గొప్పగా మనం ఆవిష్కరణ చేద్దాము. మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి కర్తగా మేము పట్టాభిషేకం చేస్తాం. మేము అదృష్టంగానే ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు లైఫ్ లో ఏం సాధించారంటే డబ్బులు కాదు. ఇప్పుడు అంబాత్రేయ క్షేత్రం విశిష్టత మీ గురించి రాస్తే నా జన్మ ధన్యమైనట్టే. ముందు కూడా చెప్తారు, ఇది మా తాతగారు రాశారని. అంటే నా పిల్లలు లేకపోయినా ఎవరైనా చెప్తుంటారు మా వంశం వాళ్ళు రాశారని. నాకు చిరస్థాయిగా ఉంటుంది పేరు అని నేను ఫీల్ అవుతున్నా.
అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తనలు ఇప్పటికి భగవంతుని పాదపద్మముల చెంత ఆలాపన అవుతున్నాయి. స్వామి. మీరు రచించే రచన ఏదైతే ఉన్నదో, తరతరాల వరకు ఆ రచన యొక్క ప్రావీణ్యము, ఆ ప్రతిభ మీకే దక్కుతుంది గదా! స్వామి. భగవంతుడు జూస్తాడు. జన్మ ఎత్తిన తర్వాత ఏం జేసొచ్చినావంటే ఇటువంటివి కనిపిస్తాయి చరిత్రలో. అవును స్వామి. చాలా సంతోషమండి. మీకు ధన్యవాదాలు. తప్పకుండా మా పీఠానికి సంబంధించిన ఒక రచన మీరివ్వాలి. తప్పకుండా స్వామి. ఆ! ఓకే. తప్పకుండా. ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలు స్వామి సంతోషం. మీకు గూడా.